హాయ్ హలో వెల్కమ్ టు మంజు నాగా వ్లాగ్స్. మేమైతే లాస్ట్ వీక్ శ్రీశైలం ట్రిప్ వెళ్ళామండి. కార్లో వెళ్ళాము. మార్నింగ్ అయితే 4:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. మా ఫ్యామిలీ ఇంకా మా అత్తయ్య మామయ్య మేము వెళ్ళాము కార్లో అనమాట. 2 days ట్రిప్ అనమాట. ఇది సండే మార్నింగే స్టార్ట్ అయ్యాము 4:30 కల్లా. నెక్స్ట్ డే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇప్పుడు శ్రీశైలంకి ఏంటంటే మీకు అన్నీ ఆన్లైన్ అనమాట. అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఈవెన్ రూమ్స్ కానీ మనము ఏదైనా అంటే పూజకి సంబంధించింది కానీ ఏదైనా స్పర్శ దర్శనం ఇంకా అలాంటి దర్శనాలు ఒక 3-4 ఉన్నాయన్నమాట. అలాంటి దర్శనాలన్నీ కూడా మనం ఏంటంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలన్నమాట. మేమైతే స్పర్శ దర్శనానికి బుక్ చేసుకున్నాము. అది ఈచ్ పర్సన్కి 500 అనమాట. అలా మీకు ఇంకా 2-3 రకాలు ఉన్నాయన్నమాట. మీకు ఏది కావాలంటే అది చేయించుకోవచ్చు. అన్నీ ఇప్పుడు ఆన్లైన్లోనే బుక్ చేసేసుకుంటే మనకి బెటర్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ అది ఏమీ ఉండదు. అంటే వెళ్ళిన తర్వాత కూడా ఇస్తారు కానీ మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే మీకు రూమ్ ఎప్పుడు ఖాళీ అవుతుందో తెలియదండి. రూమ్ ఖాళీ అయిన తర్వాత అంతవరకు కూడా మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనేసి అంటున్నారనమాట. కొంచెం రష్గానే ఉందండి. సాటర్డే సండే కదా, వీకెండ్ కదా, కొంచెం రష్గానే ఉంది. దర్శనం అయితే మాకైతే 12:30కి ఇచ్చారనమాట. మేము 4:30కి స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ 9:30 కల్లా వెళ్ళిపోయాం అనమాట. ఇంకా మేమంతా రెడీ అయ్యి ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. ఫుల్గా తడిచిపోయాము. ఇంకా దర్శనం అది అయితే చాలా అంటే చాలా బాగా అయింది. మనకు ఒక హాఫ్ సెకండ్ అలాగా స్పర్శ దర్శనం కదా, మేము దేవుని టచ్ చేసి బాగా దర్శనం అది అయితే అయ్యింది. కాకపోతే ఓన్లీ ఒకటే ఏంటంటే ఆ రోజు అంతా ఇంకా వర్షం పడతానే ఉందన్నమాట. ఇంక ఈవినింగ్ మేమైతే ఇంకా మిగతావన్నీ కూడా చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా రోజంతా ఫుల్ వర్షం పడతానే ఉంది. ఆ రోజంతా మాకైతే వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీ భోజనాలు ఉంటాయి కదా, ఇదనమాట. చూడండి, ఫ్రీ భోజనం కూడా చాలా బాగానే పెట్టారండి. ఒక 3-4 రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే హాల్స్ అయితే ఉంటాయి చాలా పెద్ద పెద్దవి. మేమైతే అక్కడ ఫ్రీ భోజనమే చేసాము. ఇంక ఇదైతే మేము తీసుకున్న రూమ్ అనమాట. మేమైతే 2 rooms తీసుకున్నాం అనమాట. ఒక రూమే అయితే మళ్ళీ ఇంకా స్నానాలకి దానికి లేట్ అయిపోద్ది, మళ్ళీ దర్శనానికి వెళ్ళడం లేట్ అయిపోతుందని ఇంకా బెడ్ కూడా ఒకటే ఇస్తారు కానీ ఇంక అందరికీ సరిపోదని చెప్పి 2 rooms అయితే తీసుకున్నాము. ఒక రూమ్కి 1700 అనమాట. మేమైతే ఏసీ తీసుకున్నాం కానీ ఏసీ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. ఏంటంటే ఆ రోజు అంతా వర్షం పడుతూనే ఉంది. మేము ఇంక ఏసీ అయితే పెద్దగా ఏమీ అయితే యూజ్ చేయలేదండి. నార్మల్ అయితే నాకు ఎంతో తెలీదు, రూమ్స్ అయితే ఫ్రీగా ఉండే రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. యాక్చువల్గా లింగాయిట్స్కి ఇలాగ సపరేట్గా అక్కడ ఏంటంటే ఎక్కువ లింగాయిట్స్ వస్తారనమాట. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అక్కడ చిన్న క్యాంటీన్లా ఉంది. యాక్చువల్గా 4 blocks ఉంటాయి, మధ్యలో ఇలా గార్డెన్ అది ఉందన్నమాట. ఇంకా రోజు ముందు రోజు ఈవినింగ్ కూడా వచ్చి కూర్చున్నాము. ఇంకా నెక్స్ట్ డే కూడా వచ్చి టిఫిన్ అయితే చేసేసి ఇంకా అక్కడే పిల్లలు కాసేపు ఆడుకున్నారు. ఇదేనండి ఇదైతే మేము తీసుకున్న రూమ్ అనమాట. గణేష సదన్ అనమాట. ఇది చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక దీనికి బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. రూమ్స్ అవి కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఇంక ఇలా ముందైతే దియా అయితే బాగా ఆడుకొని ఇంక ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీశాను. ఇంకా మీకు కూడా చూపిస్తే ఇంకా యూజ్ అవుతుంది కదా అని దీంతో చిన్న షూట్ అయితే చేశాను అనమాట. వ్యూ అది అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే మనకి 1 kilometer మనం నడుచుకొని కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఇంకా ఆ రోజు కారు ఉందని కారులో వెళ్ళాము. కారు కూడా ఎంతో దూరం అయితే మనకి వెళ్ళనివ్వరు అనమాట, ముందే ఆపేస్తారు. ఎంతో దూరం కూడా మేము వెళ్ళలేదు కారులోనే. అక్కడ కాసేపు వెళ్ళిన తర్వాత ఇంక దిగాము. ఇంకా వెంటనే పెద్ద వర్షం పడిపోయింది అనమాట. చెప్పాను కదా, ఇంక ఇది రిటర్న్లోనమాట. అక్కడ పెద్ద శివాలయం, శివుడిది ఐడల్ అది ఉందన్నమాట. పెద్ద శివుడిది ఎదురుగుంటా నంది ఉంది. తర్వాత ఇంకా కొన్ని పెద్దగా ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి వాటర్ అది ఎంత బాగా వస్తుందో. ఇంకా అక్కడైతే అన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా వేడిగా ఉందండి. సాటర్డే అయితే బాగా వర్షం పడింది కానీ సండే అస్సలు వర్షం లేదు. సండే అయితే చాలా ఎండగా ఉందన్నమాట. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే ఇలా ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత ఇంకా రిటర్న్లో అయితే మేము కొన్ని చూసామన్నమాట. ఇంకేంటంటే అక్కడ ఫేమస్ సాక్షి గణపతి ఉంటుంది. సాక్షి గణపతి కూడా చాలా ఫేమస్ అనమాట. ఇంక ఇలా ఇక్కడైతే అలా గార్డెన్లా కూడా ఉందన్నమాట. అక్కడ గార్డెన్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చూడండి, శశి కూడా ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేస్తుంది అనమాట. శివుడిది అయితే చాలా బాగుంది. దియా చూడండి, చిన్న శివుడు ఉంటే దానికి దండం పెట్టుకొని ఎంత క్యూట్గా ఉంది కదా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా సాక్షి గణపతికి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ కూడా ముందు ఏంటంటే అసలు ఇలాగా ఏం ఉండేది కాదంట. మా అత్తగారు చెప్తున్నారు ఇలాగైతే ఇలా షెడ్ లాగా అది వేశారు కానీ ఇప్పుడైతే ముందది అంతా అలా ఉండేది కాదు, ఓన్లీ టెంపులే ఉండేది. ఇప్పుడు అన్నీ మారిపోయాయని చెప్తున్నారు అనమాట. అంటే 10 years బిఫోర్ వెళ్ళారంట మా అత్తయ్య వాళ్ళని.
చెప్తున్నారన్నమాట. ముందంతా ఇలా అంతా ఉండేది కాదు, ఇప్పుడు బాగా మార్చేశారు అని చెప్తున్నారనమాట. ఇంకా అది సాక్షి గణపతి అయిపోయిన తర్వాత పాలధార పంచదార అని 2 దారులు వస్తాయంట. అవి పక్క పక్కనే వస్తాయి కానీ టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని మా అత్తయ్య గారు చెప్పారనమాట. ఇంకా మా పిల్లల్ని అయితే తీసుకురాలేదు, నేను ఇంకా కిందకి దిగలేదండి. ఇంకొకదాన్నే నేను ఇంకేం దిగుతాను, మా అత్తయ్య అయితే నేను దిగలేను అన్నారు. ఇంకా సరే అని పైనుంచే ఇంకా అలాగా కొంచెం షూట్ చేశాను అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది, అక్కడంతా కూడా చల్లగానే ఉంది, అంటే కొంచెం బాగా చెట్లు అయ్యి ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని ఫొటోస్ అయ్యి తీసుకొని ఇంకా మా అత్తయ్య గారు కూడా అక్కడ అన్నీ కొంచెం షాపింగ్ ఉంటే గవ్వలు అయ్యి తీసుకున్నారనమాట. ఇంకా నేను దిగుదాం అనుకున్నాను కానీ ఇంకా నేను ఒక్కదానే నాకు బోర్ కొట్టేస్తుందేమో అన్న దీంతో అయితే నేనైతే ఇంకా దిగలేదు. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంక ఏదో దిష్టి కంట అది ఇంటికి పెడతారంట, ఆవిడ చెప్తుంది తీసుకోమ్మా అని. నేనైతే తీసుకోలేదండి, నేనైతే అవన్నీ పెద్దగా అయితే నమ్మను. ఇంకైతే ఇది డ్యామ్ దగ్గర అయితే మేము దిగి ఫొటోస్ అయితే తీసుకున్నాము. వాటర్ అయితే అంతగా లేదు కానీ ఏదో కొంచెం వస్తుంది అంతే. అదే మనకి వర్షాలు అయ్యి బాగా వచ్చుంటే కనుక బాగా ఫ్లో ఉండేది, బాగుండేది చూడడానికి కూడాను. ఇప్పుడు కూడా కొంచెమే ఉంది వాటర్, పెద్దగా లేదు. ఇంకా చూస్తారు కదా అని దీంతో నేనైతే వీడియో అయితే తీశాను. కానీ కార్లో వెళ్తే కనుక మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందండి. చుట్టూరా అయితే కొండలే ఉంటాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడము. మేమైతే ఎక్కువ తిరుపతి, ధర్మస్థలం వెళ్తాను కానీ శ్రీశైలం అయితే ఇదే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళకపోతే కనుక ప్లీజ్ ఒక్కసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మనకి దర్శనం అది కూడా చాలా పీస్ఫుల్గా అయితే అవుతుంది అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా హోటల్కి అయితే లంచ్కి అయితే మధ్యలో శ్రీ బాలాజీ హోటల్ అని ఉంటే వెళ్ళామండి. అక్కడైతే ఇంకా వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, ఇంకా రోటీసు, శశికి అయితే పన్నీర్ అంటే ఇష్టం కదా, ఇంకా పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాము. ఇంకా మార్నింగ్ మేమైతే 4కి వెళ్దాం అనుకున్నది, ఆ జర్నీ అంటే బాగా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అన్నిటి దగ్గర ఇంకా మామిడి పళ్ళు తీసుకొని ఇంకా చెరుకు రసాలు అవి తాకి ఇంకా పిల్లల మధ్యలో వాటర్ అంటారు, వాష్రూమ్స్ అంటారు, ఇంక ఇలాగా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 5:30 అయింది అనమాట. ఫుడ్ అయితే బాగానే ఉందండి, టేస్టీగాని. ఇంకా అది లంచ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా హైదరాబాద్కి దగ్గరలో ఉన్నామనగా ఇంకా చెరుకు రసం కనిపించింది. ఇంక సరే చెరుకు రసం తాదామని ఇంకా చెరుకు రసం కూడా తాగేసాము. ఇంకా తర్వాత అయితే ఇంకా ఫొటోస్ అవి అయితే బాగా తీసుకున్నామండి. ఇందులోనే యాడ్ చేశాను ఫొటోస్ అవి కూడాను, చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఇంకా మంచి వీడియోస్తోని వస్తాను మళ్ళీ. బాయ్.